హలో హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్లే. రోజు సాటర్డే కదా, మార్నింగ్ పూజ చేసుకొని నా వర్క్ బయలుదేరాను నేను. పూజ చేసుకోవడం కంప్లీట్ అయిందండి. కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాం. మా బాబు పులిహోర చేసింటి తింటున్నాడు, స్కూల్కి రెడీ అయ్యిండు. మా పాప తిన్నది, బ్యాగ్ వేసుకుంది. ఇంక నేను వెళ్తా మమ్మీ అంటుంది. వాడేమో ఆగు మమ్మీ, ఆగుతలేదు లక్కీ అని వాడు అంటున్నాడు. నేను ఎందుకు ఆగాలి, నేను ఆగను పో అని అవుతుంది. పోతే పోను అనుకుని వాడు తింటున్నాడు. ఇది షూస్ వేసుకుంటుంది మా పాప. అస్సలు వానికి ఎట్లా ఏడిపియాలా అని ఈమె ప్లానింగ్ చూడు. ఈవినింగ్ వీడియో స్కూల్ నుంచి అంటే 6:30 అయింది. కోళ్ళు అన్నీ కప్పినా, ఇది కోడిపిల్ల అయితే అది పిల్లల తల్లి మళ్ళా గుడ్లు పెట్టి పొదిగింది అనమాట. ఒక కోడిపిల్లనే ఉంది, దాన్ని ఒకదాన్ని సపరేట్ పెట్టిన ఇప్పుడు వస్తాయి అనేసి. అంతలోపు నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వచ్చి 5:30 5:40 అయ్యింది ఇంటికి వచ్చే వరకు. ఇంకా కొంచెం మైండ్ అప్సెట్ అంటే వర్క్ కదా, ఇట్లా ఉన్నది. కొద్దిసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని క్లీన్ చేసుకుని ఇళ్ళని క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ బాసనలన్నీ బయట వేసుకొని దమ్ముకుంటున్నా. అత్తలే మా ఇంటి పక్కల ఆవిడ వచ్చి ముచ్చట్లు పెడుతుంది అన్నమాట గేట్ దగ్గర. అయితే కబోర్డ్స్ ఉన్నాయి కదా మాకు ఇంట్లో ఎదురుగా, అవి ఎంత అయినాయి చేయిస్తే ఎట్లా అనేది అడుగుతుంది అనమాట ఆమె. నేను చెప్పాను 30,000 అయింది ఆ పెద్ద కబోర్డ్స్కి, ఒక్కదానికి ఒక 6,000 అంట. అట్లా 6 ఉన్నాయి కాబట్టి అమౌంట్ బాగానే అయ్యింది దానికి. అంటే సెల్ఫ్లు ఎదురుగా చూడనీకి పిల్లలు ఏమంటే అవి వస్తువులు పెడతారు, అదిరిస్తే కూడా ఏడుస్తారు, అందుకని గలీజ్గా అనిపిస్తున్నాయని దాన్ని క్లోజ్ చేసి పెట్టిండు అనమాట అని చెప్తున్నా. ఇంకా వెంటనే వాళ్ళ రిలేషన్ ఎవరో ఒక చుట్టం వచ్చిందంటే షాప్కి తీసుకుపోతుంది. కాసేపు మాట్లాడదామని కొంచెం టైంపాస్ బాగానే అయింది. అంతలో మా ఆయన వచ్చిండు అనమాట. ఆమె అత్తయ్య తోడ్సకు నాకు అత్తమ్మ అవుతుంది. మా కొడుకు వచ్చిండు వస్తున్నాడు అని చెప్తుంది. అంటే నేనే ఇందాక పిల్లి కొంచెం ఈనింది మా ఇంట్లో, 2 పిల్లలు తీసింది. పిల్లికి పాలన తీసుకురా పెరగని తీసుకురా అని పంపించిన షాప్కి అని చెప్పిన. పిల్లిని వేయించుకుంటున్నారా అంటే లేదు, అది ఇంతకుముందుకు అలవాటు అయింది, ఇంకా అట్లనే తీసింది, అట్లా తీయదు, ఉంచుకోవద్దమ్మా, కుక్కర్ని ఉంచుకోరు కానీ పిల్లిని వద్దు అని చెప్తుంది. ఇంకేమో మాకు ఇంట్లో అలవాటు అయింది అది, నేను పిల్లల్ని పెంచుకోవద్దు అని చెప్తుంది అనమాట ఆమె. ఇంకా అవన్నీ పట్టించుకోం కానీ, ఎందుకంటే అది ఇంట్లో అలవాటు అయింది. ఇంక దాన్ని ఇప్పుడు ఎక్కడ పంపిస్తాను నేను, ఎక్కడ పంపించలేను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు తీసింది అది, అందులోను అది పెద్ద పిల్లి అన్న కాదు, సపరేట్ ఉన్న పిల్లి అన్న కాదు కదా. మళ్ళీ ఇది 2 పిల్లలు తీసింది అనమాట, చిన్న చిన్నవి ఉన్నాయి. అది భయపడి ఇక్కడంటే అక్కడ దాపెట్టుకుంటుంది, పిల్లలు ఎక్కడ టచ్ చేసి ఎక్కడ చంపుతారో చిన్న పిల్లల్ని అని. అట్లాంటిది ఆమె చెప్తుంది అనమాట. పిల్లల్ని పెంచుకోవద్దమ్మా అంటుంది. పెంచుకోవద్దని అని ఏమో కానీ నాకేం లేదు అట్లా అని. ఇంట్లో ఉంది అది మంచిగా, దాన్ని ఎందుకు ఇక్కడ సపరేట్ పంపించడం అనేసి నేను. ఇంకా వాళ్ళు ఎవరు ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ ఒపీనియన్ మనం వినాలి వదిలేయాలి. అంటే చెప్తారు, చెప్పే వరకు సరే అన్నట్లు మనం వినాలి, తర్వాత మన ఒపీనియన్ మనం చేసుకోవాలి అని అన్ని బట్టి. మా విలేజ్ ఎట్లా పోతుంది, అది పాల వాసన పెరుగు వాసన వచ్చినట్లుంది. అది రన్నింగ్ చేసుకుంటూ పోతుంది. పిల్లలు కూడా ఇంట్లో చిన్న చిన్న ఉండేయండి, కళ్ళు తెరవలే అవి. నిన్ననే తీసింది, అంటే 2 days అయి తీసి. నేను ఊరు వెళ్ళాను కదా పిల్లల పండుగకు, అక్కడికి వెళ్ళాక తీసిందంట. మా ఆయన ఫోన్ చేసి చెప్పినట్ల పిల్లలు తీసింది అంటే. అది ఫస్ట్ టైం తీసినప్పుడు చంపేసుకుందండి 3 పిల్లలను. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం తీసింది, చాలా జాగ్రత్త దాపెట్టుకుంది మా పిల్లలకు కనిపించకుండా. పిల్లి ఇంత హుషారైంది అనుకోలే అసలు నేను దాన్ని. కానీ బాధ అనిపించింది ఫస్ట్ టైము, అది కూడా మస్తు బాధపడింది కానీ చెప్పుకోలేదు, ఎందుకంటే మళ్ళాక మాట్లాడలేదు కదా. అందుకని మా పిల్లి గురించే అయింది ఈరోజు టాపిక్. అయితే నేను చెప్పాలని కాదు కానీ అది బాగా కనెక్షన్, అంటే అలవాటు అయింది నాకు ఇంట్లో. దాన్ని నేను విడిచి ఉండలేనన్నది. అంటే నాకు కన్నా ఎక్కువ మా పాపకు మా సార్కే ఇష్టం. నాకు ఇష్టమే కానీ మరీ అంతేం కాదు, వాళ్ళకు అంత చాలా ఇష్టం అన్నమాట. నేను ఉండి చెప్తున్నా, కొన్ని వాటర్ కలిపి పెట్టిపో పిల్లికి అంటే పెట్టొచ్చిన అంటున్నాడు. సరే అంతలోపు వాటర్ నా బకెట్లో తీసిపెట్టు అంటే ఇంకా మా ఆయన వచ్చి బకెట్లన్నీ వాటర్ తీసి ఆయన ఒక సైడ్కి వెళ్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అనమాట మా ఆయనకు, రైట్ అంటే ఏదైనా వర్క్ చేసి కొంచెం రైటింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు. నాకు ఇంట్లో వర్క్లో కొంచెం హెల్పింగ్ నేచర్ బాగుంటుందండి మా ఆయనది. ప్రతి హస్బెండ్ ఏమో కానీ నాకు ఇంట్లో అయితే నాకైతే ఓకే, మస్తు హెల్ప్ చేస్తాడు.
అందులో నేను లక్కీ అని చెప్పుకుంటా. కొందరికి చేస్తారు చేయరు కానీ నాకైతే చాతనైనంత వరకు అంటే ఒక వంటలు తప్ప ఒక రైసే వండడం వచ్చు, ఆయనకు మిగతావి రావు. అంతలే చికెన్ తీసుకొచ్చిండు. ఇంకా మళ్ళీ పిల్లలు చికెన్ చికెన్ అని సతాయిస్తారు ఇంట్లో, అందుకోసమని చికెన్ తీసుకొచ్చిండు. నేను ఇంకా వంట స్టార్ట్ చేసిన. నేను ఊరు వెళ్ళాను కదండి, వీడియో కూడా ఏందంత షార్ట్ వీడియోస్ పెట్టాను చూడండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే షార్ట్ వీడియో అవి పేర్ల దగ్గర మేము వెళ్ళిన వీళ్ళ కాడ జరిగిన లవ్ కాడ జరిగిన వీడియో షార్ట్ వీడియో తీసి పెట్టాను. నా ఛానల్ ఫాలో అప్ అయ్యే వాళ్ళు చూడండి, కొంచెం బాగా వచ్చిందో లేదో కామెంట్స్ చేయండి. అసలు నా కామెంట్స్ మీరు ఎట్లా అనేది చెప్తే నేను దాన్ని బట్టి కొంచెం వీడియోస్ ఇంప్రూవ్ చేసుకుంటా. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్. ఏమన్నా పొరపాటులా ఏమన్నా అంటే తెలిసి తెలియక ఏమన్నా చేస్తే ఇట్లా మీకు ఏమైనా సజెషన్స్ అనేది చెప్పాలనుకునేవి చెప్పొచ్చు. నాకేం అంతేం లేదు కానీ మరీ నెగిటివ్ మాత్రం పోకండి, ఎందుకంటే నాకు కొంచెం అయితే ముందుకే చాలా సెన్సిటివ్ అమ్మాయిని నేను. అట్లా నా గురించి నేను చెప్పుకోవడానికి కాదు కానీ సెన్సిటివ్ అనమాట. మా అమ్మ చనిపోయినప్పటికీ నేను 6 months అసలు నా లోకం అనేది లేకుండా ఉన్నా. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి కామెంట్స్ అంటే ఇప్పటి వరకు అట్లా ఏం లేదు, కానీ ఫ్యూచర్లో ఒకవేళ ఇంకేస్ ఎవరన్నా అనుకుంటే కొంచెం చూసి పెట్టండి కామెంట్స్ మాత్రం. ఇంకా అంటే అందరూ అట్లా ఉండరు కదండి, కొందరు అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు క్యాజువల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే అవుతా అండి చాలా వరకు. అందుకని అంటే చెప్పాలని కాదు కానీ కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది నాకు. ఆనియన్స్ కట్ చేస్తున్న ఆనియన్స్ ఎవరి ఇంట్లో అయినా ఎంత పెద్దవాళ్ళైనా కట్ చేసినప్పుడు ఎందుకో ఏడవాల్సిందే. నేను కూడా ఏడుస్తా ప్రతిసారి కట్ చేసినప్పుడల్లా, తప్పదు కదా. కానీ ఏది మనల్ని ఇంతవరకు ఎవరైనా ఏడిపించిరా అంటే ఫస్ట్ టైం ఆనియనే అని చెప్పుకుంటా. ఉల్లిగడ్డలు ఉల్లిపాయ కోసిందంటే ఇంకా మనకు వస్తుంది కళ్ళకి నీళ్ళు. ఎవరికైనా సరే అండి ఉల్లిపాయ టచ్ చేసి చాలా ఏడుపు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏడవని వాళ్ళు కూడా ఉండరు అనిపిస్తుంది నా దృష్టిలో. ఆ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడే ఏడుస్తారు ఖచ్చితంగా. బాధ ఉన్నప్పుడు ఏడవడేమో కానీ ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఏడవడం చాలా అసలు నా కళ్ళు బాగా అసలు ఇట్లా ఐస్ ఓపెన్ చేసేంత కూడా లేదు చూడండి. కానీ ఇంకా ఆనియన్స్ ఖచ్చితంగా కూరలో మనకు లేని తినాలనిపించదు, అసలు తినలేము కూడా. మనం ఎవరు తింటాం, ఆనియన్ లేకుండా తినలేము. ఇంకా తప్పదు కదా. అసలు నాకు చాలా కళ్ళు మంటలు వేస్తున్నాయండి. ఏం అర్థమవుతలేదు. నేను ఫస్ట్ వాటర్లో వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకా సర్లే మనకు తప్పదు అనేసి ఇంకా ఫస్ట్ కట్ చేసి మళ్ళీ టమాటాలు కూడా కట్ చేసుకొని చికెన్లకు ఒకసారి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనుకో, ఒక సైడ్ చికెన్ పెట్టవచ్చు, ఒక సైడ్ రైస్ పెట్టవచ్చు. గార రైస్ చేద్దామని ఒకటేసారి చికెన్లకు బాగుంటుంది, వైట్ రైస్ ఎందుకని మార్నింగ్ రైసే ఒక టిఫిన్ దాంట్లోనే ఉంది. మా పిల్లలు కూడా మమ్మీ ఆకలి అవుతుందంటే సాయంత్రం వచ్చినామంటే అంటే కొద్దిగా క్లీన్ చేసినాక కొన్ని పాపడాలు చేసినా తిన్నారు, తింటున్నారు కూడా. ఇంకా నేను కూడా కొన్ని తినేసిన. ఎందుకు ఏం తిన్నా మనం అన్నం తిన్నంత ఉండదు నాకైతే. అన్నం తింటేనే అన్నం తిన్నంత ఉంటుంది. మా ఆయనకు చెప్తున్నా అన్నమే చేస్తావు తిందరు కొద్దిసేపు అయితే, ఇంకా అవి ఎందుకు అని చెప్తున్నా నేను. ఏమన్నా ఉంటే ఇయ్యరాదని అంటున్నారు. ఎందుకులే కొద్దిసేపు చికెన్ చేస్తున్నా కదా అని చెప్పిన. ఇంకా చికెన్ చిన్న చిన్న పీసులాగా కట్ చేద్దామని ఇలబిడ్డతో అయితే బాగా కట్ చేయడానికి వస్తుంది. నేను షాక్తో ఇట్లా ట్రై అంటే షాక్తో ఫస్ట్ టైము ఎక్కువ ఇలబిడ్డతోనే. ఇప్పుడు ఈ ఇలబిడ్డ తీసినంత ఓపిక లేదండి నాకు. బాగా అలసిపోయాను. అంటే మార్నింగ్ 7:40కి 7:50కి రెడీ అయ్యి వెళ్ళి 5:30కి వచ్చినాం కదా. ఇంకా పిల్లలతో పాటు వెళ్ళి నేను కూడా అసలుకు ఎంత ఓపిక అనేది కొంచెం తగ్గిపోయింది. ఇంటికాడ ఉంటే నార్మలే, కానీ ఇంకా చేసుకోవాలి కదండి పిల్లల కోసం. మనకుండా పెద్ద ఆస్తులు అంతా ఏం లేవు, కానీ ఉన్నదన్నా కొంచెం సెట్ చేసుకోవాలి ఫ్యూచర్ గురించి. మనం పెద్ద ఉన్నోళ్ళం కాదు కదండి, అంటే మధ్యతరగతి. నేను మిడిల్ ఉంటానన్నమాట, అంత పెద్ద అదేం కాదు, అంత బిలో కాదు, మామూలుగా. కానీ ఇంకా మనీ పర్పస్లో అయితే కొంచెం బిలోనే చెప్తాను అన్నమాట నేను. ఎందుకంటే మనీ పర్పస్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము, అది చెప్పుకోలేము. చాలా బాధ అనిపిస్తుంది ఓ టైంలో. ఎవరికి చెప్పినా ఏమైనా చేస్తారు, సరే అని వదిలేస్తారు, కానీ హెల్పింగ్ నేచర్. అందుకని 3 lakhs మా సారు ఏం చేసిండంటే ఒక ఫ్రెండ్ అని నమ్మిచ్చిండు వాళ్ళకు.
అయితే సడన్‌గా ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు చూడండి. అసలు మేము ఏం స్టన్ అయిపోయినాం ఆ టైంలా. ఏమన్నా యేసుకుంటే ఏముంది, వదిలేసేయి ఏం కాదు మస్తయితాయి అని నేనే ఏదో ఒకటి చెప్పి వదిలేసిన. ఇంగ అట్లాంటివి అది పెద్ద దెబ్బ మాకు మనీ పర్పస్ అసల. అందుకే కొంచెం యావరేజ్ అని అంతే. అంత ఏం ఉన్నోళ్ళమైతే ఏం కాదు. అంటే అట్లా చెప్పుకోవడం అని కాదు కానీ మనీ పర్పస్‌లో కొంచెం వీకే. అంత పెద్దగా అయితే ఏం కాదు. ఇంక ప్రజెంట్‌గా అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది మాకు. మరి ఫ్యూచర్ ఎట్లుంటదో. అంతలోపు నేను రైస్ పెట్టేసిన, చికెన్ పెట్టేసిన పోపేసి. ఇంకా నేను ఈరోజు పోపులా అంటే అన్నములా ఆనియన్సే కొంచెం రెడ్‌గా మార్చాను కదండీ కలర్ కోసమని. ఇంగ ఏమి యాడ్ చేయలేదు. ధనియాల పొడి ఇట్లా ఏమి యాడ్ చేయలే మసాలాలు. ఇంగ అవే ఏశాను. తర్వాత బియ్యం కడిగి మళ్ళీ రైస్ ఏసి చికెన్ కూడా ఒక సైడు కుక్ అవుతుంది కదా, సిలిండర్ కుక్ చేస్తున్నా. కొంచెం కుకింగ్ అయ్యింది కదా కొంచెం దగ్గరికి. అంతలోనే రైస్ కూడా ఒక రౌండ్ ఇట్లా కలిపేసిన. కానీ ఎప్పుడు తిందాం అన్నట్లే ఉంది మనసులో. ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాం కదా కొంచెము. ఇప్పుడు పిల్లలైతే అసలు ఎక్కడో పోయిర్రు. మళ్ళీ వస్తారేమో, వస్తారు కూడా కానీ పాపడాలు చేసిన కదా కొన్ని తిన్నారు. మా బాబు ఏమో వచ్చినెమ్మటే హోంవర్క్ రాసుకున్నాడు. ఆ పాప రాసుకోలేదండి. ఏం చేస్తాం, చెప్తే కూడా అర్థం కాదు. నేను చికెన్ చేస్తుంటే వచ్చి అడిగిపోతుంది, మమ్మీ ఏం కూర మమ్మీ అంటే, చికెన్ అంటే ఎప్పుడవుతుంది అని అడుగుతుంది చెల్లెగా. అయిందమ్మక్క కారం పొడి వేసిన కొద్దిసేపు ఆగు అని చెప్పిన. ఇంక అంతలోనే పెరుగు మా పిల్లికి తీసుకొచ్చామని చెప్పాను, ధనియం పొడి వేసిన. ఇప్పుడు మా పిల్లికి పెరుగు తీసుకొచ్చానని చెప్పాను కదండి. అయితే దానికి సగము తీసి పెట్టాను. సగం తీసి పెట్టి సగం కూరలాగా మా పిల్లలు చూడు పాపడాలు తీసుకొని వచ్చారు. మమ్మీకి చెప్పకురా మనం బయటకు పోయి ఆడుకుందాము అంటుంది. అది ఏం చెప్పనులే అని వాడంటారు. ఆ గిన్నెలన్నీ అట్లే కడిగి పెట్టినా సదరాలి. తర్వాత ఇంక అంతలోనే కొంచెం చికెన్లో పెరుగు యాడ్ చేసి కొంచెం గ్రేవీలా టైప్ ఉంటుంది కదండి. నాకు ఎందుకో ఎప్పుడైనా ప్రతిసారి చికెన్ చేసినప్పుడు పెరుగు యాడ్ చేయను, చికెన్ చేయను. చేసినా కానీ తినాలనిపించదు ఎందుకు, అలవాటు అయ్యింది బాగా. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన. అంటే కొంచెం థిక్గా ఉంది కదా, మగ్గే వరకు కొంచెం వాటర్ గుంజుకుంటాయి కదా, అందుకని కొన్ని ఆ వాటర్ ఇప్పుడు వేసిన వాటర్ కాడి గుంజుకున్నా పర్లేదు, ఎందుకంటే తర్వాత బాగుంటుంది. బగారా రైస్ అయ్యింది చూడండి. స్మెల్ వస్తుంది అసలు నాకైతే తినాలని, కానీ ఆగాలి. ఎందుకంటే కొంచెం కుక్ అయింది కదా, ఇంకా కొంచెం సేపు అయితే మగ్గింది అనుకో మంచి ప్రశాంతంగా తినవచ్చు కొంచెం తృప్తిగా. ఎప్పుడవుతుందో అని మా పిల్లలు వచ్చి ఓ రౌండ్ వేసిపోతారు. వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి వెళ్ళారు బయటికి. మా ఆయన ఒక పక్క అయ్యిందా ఇప్పటికి 3 టైమ్స్ అయ్యాడు కాబట్టి. అంటే మార్నింగ్ సరిగ్గా తినలేదంట అన్నము. పులిహోర చేసిన, పులిహోర తినంటే ఏం తినలేదు నేను అంటున్నాడు. ఎందుకో మరి తినలేదంట. సరేలే అని అంతలోపు నేను ఒకసారి కొత్తిమీర యాడ్ చేస్తే కూర కొంచెం దగ్గరికి వచ్చింది కదా తిందులే అని చెప్పి కొత్తిమీర యాడ్ చేసిన. అయ్యిందండి మా కర్రీ ఈరోజు. తినడమే ఇంకా ఎంత అనిపిస్తుంది లోపల ఎప్పుడు అవుతుందా అని. ఇంకా లాస్ట్కి ఎండింగ్ టైం వచ్చేసింది, తినాల్సింది. ఇంక అంతలోపు నేను అయ్యిందని చెప్పాను, తొందర తీసుకురా నాకు తొందర వడ్డీ అని చెప్తుండు. ఇంకా తప్పదు, ఇక తింటా అని అన్నాక ఫిక్స్ అయ్యిండు. కానీ తక్కువనే చాలని అన్నాడు, కొంచెమే పెట్టు షాన్ ఏమొద్దు అంటే సరేలే కొంచెమే అని నేను కొంచెమే చేసిన అనమాట. తర్వాత స్మెల్ వస్తుంది బాగా, బగారా స్మెల్. చికెన్ కూడా ఒక సైడ్ వేసుకొని పోయినా అని ఇట్లా ఉన్న టైంలో అసలు అంటే ఎందుకో ఇట్లా తినాలనిపించినప్పుడు పిల్లలు లేకుండా చూడు బాధ అనిపిస్తుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు పిల్లలు బయటికి వెళ్తారండి ఎవరన్నా. ఇంకా నాకైతే ఆకలి అవుతుంది, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయలేను, కొంచెం అన్న తిని ఉంటా. అసలు ఎప్పుడో తిన్నామండి మధ్యాహ్నం. పిల్లలు ఎట్లున్నారు నాకు ఏం అర్థం అవుతలేదు, ఏం చెప్పాలి ఆ పిల్లల గురించి. నేనైతే పెట్టుకొని తింటా, వాళ్ళ ఇష్టం ఎప్పుడన్నా రాని నేను స్టార్ట్ చేసిన నా వంట. ఓకేనా, అసలుకు ఏం అర్థమవుతలేదు. వాళ్ళు వచ్చినప్పుడు తిందాం అనుకున్నా కానీ కాదు, మన కడుపు అసలు ఊకోదు. ఎందుకంటే అది స్మెల్ వస్తుంది లోపలికి, తప్పదు తినాల్సిందే అని నేను స్టార్ట్ చేసిన. చూడండి అసలు టేస్ట్ అనేది సూపర్ వచ్చింది ఈరోజు. అంటే ప్రతి ఒక్కరు చేసుకుంటారు, ప్రతి ఇంట్లో చేసుకుంటారు, అట్లని కాదు కానీ నాకెందుకో ఇష్టం అన్నమాట చేసుకొని తినడము అంటే. నేను తిన్న ఏమంటే మా పిల్లలు ఇంకా బయటికి వెళ్ళారు, తీసుకొచ్చి మా సార్ని తీసుకొచ్చి తింటారంటే సరే తీసుకొస్తలే అని నేను తినడం స్టార్ట్